సార్ గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమి కారణం ఒక గన్నవరమే కాదు బాబు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక కారణాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నిశ్శబ్ద విప్లవం జరిగింది. అది వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వస్తుందని అంత ఓటింగ్ జరిగింది కాబట్టి అది వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, ప్రజలేంటి మామూలుగా అందరూ. కాకపోతే ఇక్కడ ఏంటంటే లోతుగా విశ్లేషణ చేస్తే, ఒక జర్నలిస్ట్గా లోతుగా విశ్లేషణ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు 6 సూత్రాలు ఏదో పెట్టాడు, చేశాడు 6 పథకాలు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఇంకా ఈయన ఎన్నో ఎత్తాడు చేస్తాడని ఆశపడ్డాడు. ఆశపడి చేసిన తర్వాత సేమ్ అయ్యే యాజ్ డీస్ కంటిన్యూ చేస్తానని చెప్పేసి అనడం జరిగింది. తర్వాతైనా ఎక్కడ బాగా ఎఫెక్ట్ అయ్యిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షనర్స్ వీళ్ళందరి మీద ఇన్ని లక్షల మందికి ఇన్ని బెనిఫిట్లు ఇచ్చాం కదా, కాబట్టి మనకి ఈ ఓట్లు వేస్తే సరిపోతాయని చెప్పేసి లెక్కేసుకున్నారు. నేను కూడా ఆ రోజు మీకు ఇదే పీడీటీవీకి చెప్పడం జరిగింది, 130 దాకా వస్తాయి వైఎస్ఆర్సీపీ కానీ. ఓటింగ్ సరళం బట్టి కూడా ఓటింగ్ రోజు కూడా ఓటర్స్ ఎవరు మనకి నాడి అంత చెక్కలేదు. నాకే కాదు, చాలామంది ట్రై చేసి 2 రకాలు చేసినా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తప్ప పలానా దానికి వేసారని చెప్పాల. తీరా ఎలక్షన్ అయిన మర్నాడు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ గన్నవరం నియోజకవర్గంలో, ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు చేసిన వంశీ కనీసం 3000 ఓట్లతో గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేయటం జరిగింది. ఆయన కూడా ఓడిపోయేవాడికి తర్వాత ఏంటి అనే ఉద్దేశంతో అంతే ఎంకరేజ్. అట్లాగే కేతిరెడ్డి గారు ఓడిపోవటం ఏంటి, వెంకటరెడ్డి గారు అసలు ఈ గడప గడపకి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో ఆయనే. అలాంటి వ్యక్తి కూడా ఓడిపోవటం ఎంక్వైరీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద భారీ ఎత్తున ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన తుస్సు అనిపించాడు. ఏమీ లేదు, ఏదో పెంచుతాను, అక్కడక్కడ పెంచుతాను, ఇప్పుడు కాదు తర్వాత అని 4000 చేస్తాను పెన్షను, అది కూడా లాస్ట్లో చేస్తానని చెప్పేపాటికి పెన్షనర్స్ చూద్దాం, వీడు 4000 ఇస్తారన్నాడు, ప్లస్ ఎరియర్స్ 3000 ఇస్తారన్నాడు, 7000 వస్తాయి మాకు జూలై 1కి, తర్వాత ఈయన 2 పిల్లలు ఉంటే అమ్మఒడి ఇస్తారంటున్నారు, ఈయన ఒక్కదానికి ఇస్తున్నాడు, తర్వాత అది కూడా పెంచాడు. కాబట్టి బెనిఫిట్స్ ఉన్నాయి, చూద్దాం, వీడు ఇస్తారంటున్నాడు. వీడు ఇవ్వలేదు, ఒకవేళ వీడు గెలవలేదనుకో, చంద్రబాబు గారు గెలవలేదనుకో, వంశీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారుకో, ఆయన ఎట్టైనా ఇస్తున్నాడు కదా, అవి ఇస్తాడు అని. మనిషి ఏంటంటే బాగా ఆశాజీవి, వాటర్లో అదివరకులా లేరు. గతంలో మీరు ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టే పసుపు కుంక అని చెప్పేసి చంద్రబాబు ఇచ్చేసి చాలా ఎక్స్పెక్ట్ చేసేసి కూర్చున్నాడు. ఏమైంది? నెగిటివ్ అయింది. అప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి లైక్ చేసి ఆకర్షితులయ్యారు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేసే గట్టే కంటిన్యూ అవుతాయనే బట్టి చాలా సింపుల్గా తీసేశారు వాటర్లో. ఇవాళ నువ్వేం పెట్టావు అనేది కాదు, రేపేం పెడతావు అనేది నాకు ఇంపార్టెంట్ అని లెక్కలో వెళ్ళారు. ఈయనైనా నేను నెలాఖరికి పెడతాను అన్నట్టు పీరియడ్ నెలాఖరిని ఫర్ ఎగ్జాంపుల్ నా పీరియడ్ అయ్యేలోపు ఇస్తాను 4000 అన్నది చాలా మైనస్ అయింది. పైగా మెయిన్ ప్రాబ్లం అయింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి పాస్బుక్కుల మీద సీఎం ఫోటో వేయడం భారతదేశంలో ఫస్ట్ టైం. ఇట్సే ఇప్పుడు ఎందుకంటే నా పొలం ఉంది, నా పొలం మీద పాస్బుక్ తీసుకున్నాను, దాని మీద సీఎం బొమ్మ చేసి గవర్నమెంట్ లోకి వేసుకుంటారు, ఏ స్టేట్ ఆ స్టేటు. నాకు ఫీల్డ్లో జరిగినటువంటి అనుభవాలు చెప్తున్నా మీకు, నాట్ ఏ ఫేవర్ ఎనీబడి, నాట్ అగెనిస్ట్ ఎనీబడి, ఫీల్డ్లో జరిగిన అనుభవాలు బట్టి చెబుతున్నా. రేపు పొద్దున నా మనవరాలికి నా పొలం ఉంది తాలూకా అది చూశానుకో, ఈయన ఈ తాత ఎవరు తాత అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అమ్మని చెప్పాలా, ఆయన బొమ్మేశారని చెప్పి తీసేసి ఈయన మళ్ళీ ఇంకో మళ్ళీ మారుతారని చెప్పి అని ఇంకో బొమ్మ వేసుకోవాలా చంద్రబాబు. వచ్చినప్పుడల్లా పాస్బుక్లు తీసుకెళ్ళిపోయి వచ్చిన సీఎంలలో ఫోటోలు వేసుకోవాలా, అదొకటి మైనస్. ప్లస్ పైగా ఏంటంటే ఈ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్, దాని మీద రైతుల్లో చాలా అభద్రతా భావం వచ్చేసింది. పాస్బుక్ల మీద ఎలా ఎత్తున్నాడు, ఆ టైటిల్ యాక్ట్ పాస్బుక్ మీద పేరు చూసారో లేదు, జగనన్న విద్యా భూమి కానుకో ఏదో సంథింగ్ ఏదో పెట్టారు, అది అక్కడ ఆ పేరు పెడతాం ఏంటి అనేది ఒక రైతులు. నా భూమి మీద నా పాస్బుక్ మీద జగన్ ఏంటి, చంద్రబాబు ఏంటి, పవన్గా ఎవరెవరో బొమ్మలు వాళ్ళ బొమ్మలు వేసుకోవడం ఏంటి, వాళ్ళు ఉండేది 5 సంవత్సరాల తర్వాత పోతారు, తర్వాత రాజేవాడు రెడ్డేవాడు. అలానే మా పొలాలకు వాళ్ళ మీద ఏంటి అనేది బాగా వ్యతిరేకత బాగా వచ్చింది పార్టీలకు అతీతంగా.
అందుకే రాయలసీమలో మీకు రాయలసీమలో 53, 54 ఉంటే దాదాపు 40 వస్తాయనుకున్నాయి. రివర్స్ అయిపోయింది అక్కడ. దానికి కారణం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే మన భూములు పోతాయి. ఒక ఆయన చెప్పాడు, ఒక పెద్ద మనిషి, పక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా, ఎంపీటీసీ మెంబరు, ఏంటి రైతులు ఎందుకు వేయలేదండి? ఏం చెప్తాం సార్, అది మన అదే వైన్ షాప్స్ ఉన్నాయి కదా, బెవరేజెస్ కార్పొరేషను, దాని ద్వారా వైన్ షాప్స్ మీద ఇంత ఆదాయం వస్తుందని చెప్పి లోన్ తీసుకున్నాడు. రేపు పొద్దున మా పొలాలు కూడా సర్వేరాల మీద కూడా ఆయన పేర్లు ఉన్నాయి. ఈ భూమి అంతా ఆడదేనని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే మన పరిస్థితి ఏంటండి? అంత దూరం ఆలోచించారు ప్రజలు. కాబట్టి అది ఏ రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయలే. ఈయన చాలా తొందరపడ్డారు ఆ విషయంలో. అది ఒప్పుకోక తప్పదు. మనం ఆయన అభిమానం అయినా కూడా ఒప్పుకోక తప్పదు. ఆ రెండు బాగా దెబ్బ కొట్టినాయి. మెయిన్ ఇది ఈయన మేనిఫెస్టో తుస్సయింది. వాళ్ళ మేనిఫెస్టో సార్ ఇప్పుడు నిన్న ట్వీట్ చేశారు సార్, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం కనపడినట్టుగా ఉంటుందని చెప్పండి. బ్యాలెట్ పేపర్ అనేది పూర్వం నుంచి ఉండే బ్యాలెట్ పేపర్లు అంటే మీరు చిన్నపిల్లలు ఆ రోజుల్లో ఏం జరిగేది, రాయలసీమ ఏంటి కొన్ని ప్రాంతాల్లో కానీ పెత్తందారులు గ్రిప్పులో ఉన్న విలేజ్ల్లో ఈ బూతులు ఆక్రమించుకుని బ్యాలెట్ పేపర్లు తీసుకుని కొట్టేయడం జరిగేది, రిగ్గింగ్ చేయటం. అప్పుడు ఆర్ఓకి కూడా సంబంధం ఉండదు. బ్యాలెట్ పేపర్ లాక్కుని డైరెక్ట్ బ్యాలెట్ పేపర్ మీద మనం ముద్రలు వేసేసుకుని ముద్రలో బ్యాలెట్ పేపర్ లాగా కుదురు. చాలా సినిమాలో కూడా చూపించారు. ప్రాక్టికల్గా జరిగింది. అట్లా గెలిచిన వాడే నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆ ఉద్దేశంతోనే అప్పుడు ఈ బూతులు క్యాప్చర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఓటింగ్ మిషన్ వచ్చింది. ఓటింగ్ మిషన్ వల్ల నేనే ఓడిపోయావు అనుకోవట్లా. మరి ఆ రకంగా గత ఎన్నికల్లో ఇదే ఓటింగ్ మిషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి 151 ఎలా వచ్చినాయండి చెప్పండి. అంటే అప్పుడు ఓటింగ్ మిషన్ ట్యాంపరింగ్ అయినాయా? దానికి ఆన్సర్ ఏది? బ్యాలెట్ పేపర్ పెట్టమని అడగండి, నేను కాదంట్లా, దానికి నేను ఒప్పుకుంటాను. బ్యాలెట్ పేపర్ సిస్టమ్ పెట్టమని. కానీ ఓటింగ్ మిషన్ ట్యాంపరింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఈ ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఎల్ఏ తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ చేసింది హైదరాబాద్. అప్పుడు నేను ఈసీఎల్ ఎంప్లాయీని, ఎంప్లాయీని, కంట్రోల్ సిస్టమ్స్ గ్రూప్లో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. నా కోడ్ నెంబర్ 96605 గో అండ్ వెరిఫికేషన్ నాగభూషణ్. ఆ ఓటింగ్ మిషన్ ప్రాసెస్లో కానీ ఎక్కడ ఎలాంటి హ్యాంగ్ చేయటానికి కానీ ఇతరిత్తరాలేదు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఎలా హ్యాంగ్ చేయొచ్చు అన్నారు. దానికి ఎలా చేయొచ్చు? ఏదైనా ఒక మిషను, ఓటింగ్ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ గన్నారం తీసుకో, ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక బూత్లో ఈ ఊళ్ళో ఎక్కువ పడతాయని అనుకున్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తుందంటే ముందు ఓటింగ్ మిషన్ సప్లై చేసేస్తుంది ఎలక్షన్ కమిషన్. చేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ ఉంది చూసారా మీకు, నీకు ఈ గుర్తు, నీకు ఈ గుర్తు, నీకు ఈ గుర్తులని అది పేస్ట్ చేస్తారు. దాన్ని పోస్ట్ చేసినప్పుడు కనెక్షన్స్ ఇస్తారు. ఆ కనెక్షన్ ఇచ్చినప్పుడు Q2 అని సిమ్ ఉంటుంది. ఆ సిమ్ ఇన్సెట్ చేసి కనెక్షన్స్ చేస్తే అప్పుడు ఏది నొక్కినా నువ్వు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ మీద నొక్కారు లైట్ వెలుగుతుంది. నీ కనెక్షన్ ఫ్యాన్కి ఇచ్చావు అనుకో, ఫ్యాన్ బాక్స్ మెయిన్ యూనిట్లోకి వచ్చి ఫ్యాన్లో పడుతుంది. అట్లా ఏ మిషన్కి ఆ మిషన్ చేయాలి. అది చేయడానికి ఇంపాసిబుల్, ప్రాక్టికల్గా అయ్యేది కాదు. ఎందుకంటే ఓటింగ్ మిషన్లు వచ్చిన తర్వాత రేపొద్దున ఎలక్షన్ అనగా ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆర్ఓలకి వెళ్ళి. నువ్వు ఎక్కడ వాటిని కబ్జా చేసి ఎక్కడ చేయగలవు? ఏదో ప్రాక్టికల్గా ఒకటి చేసి చూపిస్తా, డెమో కంటే చాలా చూపిస్తారు. కానీ నేను అనేది ఏంటంటే ఓడిపోవడం కారణం స్వయంకృతం అండి. స్వయంకృతం ప్రాక్టికల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధం. ఆయన ఓటమికి ఆయనే కొని తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ప్రజల్లో బజారు వీధి ప్రతి ఊరు గల్లీ తిరిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు దూరంగా ఉన్నాడు, పార్టీకి దూరంగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని చంపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీని నిర్మాణాత్మక కార్యక్రమాలు లేవు. మండల ప్రెసిడెంట్ ఎవడో తెలియదు, జిల్లా ప్రెసిడెంట్ ఎవడో తెలియదు, బూత్ కమిటీలు ఏదో తెలియదు. పార్టీ ఆర్గనైజేషన్ చంపేశాడు. ఆయన ఎంతసేపు నేను లక్షలు ఇస్తున్నాను చేస్తున్నాను, వీళ్ళందరూ నాకు ఓట్లు వేసేస్తారని చెప్పి అనుకున్నాడు. వాళ్ళట్టాకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో పసుపు కుంకుమ ఇచ్చాను, ప్రతి ఇంటి ఆడపిల్లకి నాకేంది వచ్చేస్తాను అనుకోండి, అలా రాలేదు కదా. సేమ్ అదే రిపీట్ అయ్యింది. ఆయన కాకపోతే అండి టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రజల్లో, వాళ్ళు తీసుకెళ్ళి ప్రచారం చేశారు. ఈయన ఎంతసేపు వాలంటీర్ల మీద ఆధారపడ్డారు.
పార్టీ కార్యకర్తల మీద కానీ పార్టీ మీద కానీ ఆధారపడాల. ఇప్పుడు మా వాడు ఉన్నాడు, తిరిగి చెప్పాను కొన్ని ఎవరంటున్నారు అక్కడ పార్టీలో బాధిస్తుండాలి కదా. ఆయన ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన ఆటో ఇంట్లో పెట్టేసేసి సబ్జెక్ట్ తెలిసిన ఆయన ఏడుకొండలు ఆటో ఇంట్లో పెట్టేసి తిరగలేడు కదా. అది పార్టీ నిర్మాణంలో లోపం. తిరగాలంటే ఆ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థులు చూసుకో. చాలా నన్ను చూసి ఓటేయండి అన్నాడు, అది ఒక ఇందిరాగాంధీకి చెల్లింది. గత ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఏ సర్వే కూడా ఇవ్వాల, గుర్తుందో లేదో మీకు. అట్లాగే ఇప్పుడు అట్లాగే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి టీడీపీ వాళ్ళు వాళ్ళకి ఇన్ని వస్తాయని. ఎందుకంటే నిశ్శబ్దప్పులో ఇక్కడ ఓసీలందరూ ఒకటయ్యారు, ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ. నీకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎందుకు ఓడిపోయారండి? అవి లోకేష్ గారికి అంత మెజార్టీ ఎందుకు వచ్చింది? అక్కడ రెడ్డి కమ్యూనిటీ వేయలే, పద్మశాలి కమ్యూనిటీ వేయలే ఓట్లు. అక్కడ ఎస్సీలు మళ్ళీ ఓన్లీ ఎమ్మెల్యే మాలో మాత్రమే జగన్మోహన్ ఫ్యాన్ గుర్తుకేశారు, మాదిగలు వేయలే ఆల్ ఓవర్ స్టేట్లో. ఇట్లా ఓపెన్గా కనబడుతున్నాయి అక్కడ. అది కొంచెం స్వయంకృతం, అది ఆయన ఓటమి స్వయంకృతం. సార్ పోలవరం కూడా తప్పుదానికి చంద్రబాబు నాయుడు కారణం ఉందని చెప్పి వైసీపీ కారణం ఉందని చంద్రబాబు నాయుడు ఆయన మీద చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు చెప్పుకుని నష్టపోయేది మా రైతులండి. రైతుల దురదృష్టం. ఆయన మీద ఈయన చెప్పి యాక్చువల్గా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్ట్ని ఇద్దరు ఏ టీంలో వాడుకున్నారు. ఆయన వాడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ టీంలో వాడుకున్నారు. నష్టపోయేది ఎవరండి? రైతులు. సార్ రాజధానిని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పి మంత్రి నారాయణ రాజధాని పూర్తి చేయటం అంటే ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ అదే చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్స్. మన రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఇతన 3 అంటున్నాడు, చంద్రబాబు గారు కూడా 3 అంటున్నాడు. ఆయన ఏమన్నాడు, దాన్ని క్యాపిటల్ పేరు వచ్చి అమరావతిను, వైజాగ్ ఇది. ఈయన ఆ విధంగా చెప్పట్లా. 3 రాజధానులు అనేపాడు, 3 పిల్లలు అన్నట్టు. ఆయన 3 పిల్లలు విమర్శిస్తున్నాము. ఒక పక్క పవన్ కళ్యాణ్ని, మనకైనా 3 రాజధానులు అని చెప్తున్నాం. ఆ నవ్వులాట అయిపోలే అక్కడ. నువ్వు అమరావతి రాజధాని అని చెప్పి, అట్లాగే వైజాగ్ని పరిపాలనా రాజధాని సపరేట్ అని చెప్పి కొంచెం చెప్పడం, అది ప్రజల్లో తీసుకెళ్ళటం కష్టమైంది. ప్లస్ పైగా మాకు వద్దురా బాబు రాజధాని అని ఉత్తరాంధ్ర వాళ్ళు తీర్పిచ్చారు వైజాగ్లో వాళ్ళు. ఎందుకంటే రాజధాని వస్తే మాకు ఒరిగేదేవి లేదు, మేము ఆల్రెడీ డెవలప్ అయ్యాం, ఇంకా డెవలప్ అవుతాం, మాకు వనరులు ఉన్నాయని. ఎక్కడైతే వనరులు ఉన్నాయో అక్కడ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ అయింది, వరంగల్ అవ్వలేదు కదా, కరీంనగర్ అవ్వలేదు కదా, నిజామాబాద్ అవ్వలేదుగా. ఎందుకు అవ్వలేదు? అక్కడ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీరు కానీ, రవాణా సౌకర్యం కానీ, మ్యాన్ పవర్ కానీ, ఇవన్నీ ఎక్కడైతే బాగుంటాయో అక్కడ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ముఖ్యమంత్రి ఎవరో ఏ పార్టీ అనేది అనవసరం. అట్లా డెవలప్ అయిన నగరాల్లో మనం విశాఖ నగరం ఒకటి. ఇదే చంద్రబాబు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రులు కానీ వైజాగ్కి ఏం ఒరగబెట్టింది లేదు. వైజాగ్ దాని అందరికి అదే డెవలప్ అయింది స్వయంకృతంగా. సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారిన చంద్రబాబుని చూస్తాను. ఒక మనిషి, నువ్వు ఉన్నావు నాన్న, నీ వయసు ఇప్పుడు 24 సంవత్సరాలు. ఈ వయసులో ఉండే ఆవేశం వేరే ఉంటుంది, ఆ వయసులో ఉండే ఆలోచనలు వేరే ఉంటాయి. ఆయన 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్లో, ఎందుకంటే ఆయన ఒక విషయంలో రియలైజ్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. గతంలో జైలుకి వెళ్ళినప్పుడు జైల్లోనే మానసిక సంఘర్షణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి జరిగింది, పెద్దలో జరిగింది, జార్జ్ ఫెర్నాండెజ్ జరిగింది, అట్లాగే చంద్రబాబు కూడా జరిగి ఉండొచ్చు. అది మనం చేసిన అవకాశమే కదా, ఆయనకు ఆలోచన కలిగించే అవకాశం. ఆయన దాని మీద ఏంటంటే ఇక లాస్ట్ ఛాన్స్ ఇది మనకి 75, ఇది అయ్యేపడికి 80 సంవత్సరాలు అవుతాయి తర్వాత ఎందుకు. కాబట్టి నేనంటూ కొన్ని పనులు చేస్తే చిరస్థాయిగా ఉండాలి పేరు అనేది ఒక ఆలోచనలోకి వచ్చాడని అనుకుంటున్నా మనిషి.